కమ్యుటేషన్ రికవరీపై హైకోర్టు కీలక ఆదేశాలు. ఇక విషయంలోకి వెళ్తే 2010 తర్వాత పదవి విరమణ చేసిన పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపే ఒక అద్భుతమైన వార్త ఇప్పుడే వెలువడింది. మన పెన్షన్ నుంచి ప్రభుత్వం చేస్తున్న రికవరీ విషయంలో జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని గుర్తిస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అసలు ఏంటి ఈ వివాదం? ఎందుకు మనకి నష్టం జరుగుతుంది? ఇక విషయంలోకి వెళ్తే సాధారణంగా ఉద్యోగి రిటైర్డ్ అయ్యేటప్పుడు తన పెన్షన్‌లో 40% మొత్తాన్ని అంటే ముందుగానే తీసుకోవడం చేస్తారు. దీనికి బదులుగా ప్రభుత్వం ఒకేసారి పెద్ద మొత్తాన్ని అందజేస్తుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు అంటే 180 నెలలు మన పెన్షన్ నుండి రికవరీ చేస్తుంది. అలాగే ప్రభుత్వం ఇచ్చిన నగదు వడ్డీతో కలిపి కేవలం 128 నెలల్లోనే తిరిగి చెల్లించబడుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం మరో 52 నెలల పాటు అంటే అదనంగా 4 ఏళ్లకు పైగా మన పెన్షన్‌లో కోత విధిస్తుంది. 2010 ఫిబ్రవరి నుండి ప్రభుత్వం కమ్యుటేషన్ ఫ్యాక్టర్‌ను 10.46 నుండి 8.37కి తగ్గించింది. అంటే ఉదాహరణకు 2010 జనవరిలోపు రిటైర్డ్ అయితే రూ. 1 కమ్యూట్ చేస్తే రూ. 125 వచ్చేవి. అలాగే 2010 ఫిబ్రవరి తర్వాత అదే రూపాయికి కేవలం రూ. 100 మాత్రమే వస్తున్నాయి. వచ్చే అమౌంట్ తగ్గినప్పుడు రికవరీ చేసే కాలం కూడా తగ్గాలి కదా! అంటే రూ. 125కి 15 ఏళ్ల రికవరీ అంటే రూ. 100కి కేవలం 12 ఏళ్లు మాత్రమే రికవరీ ఉండాలి. కానీ ప్రభుత్వం ఇప్పటికీ 15 ఏళ్లు వసూలు చేస్తూ పెన్షనర్లను ఆర్థికంగా దెబ్బతీస్తుందని వారు వాపోతున్నారు. ఈ అన్యాయంపై దేశవ్యాప్తంగా పోరాటం జరుగుతుంది. తాజాగా కేరళ రాష్ట్రంలో రికవరీ కాలం కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. అలాగే మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఇక్కడ 13 సంవత్సరాలకే పెన్షన్ పునరుద్ధరిస్తున్నారు. అలాగే హర్యానా, పంజాబ్, చండీగఢ్ హైకోర్టు తీర్పుతో 10 ఏళ్లు పూర్తయిన తర్వాత వారి రికవరీని తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే సుప్రీంకోర్టు కూడా రెండవ న్యాయ సంఘం కూడా 12 ఏళ్ల రికవరీని సహేతుకమని అభిప్రాయపడింది. ఇక ఆంధ్ర, తెలంగాణ విషయానికి వస్తే మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పెన్షనర్ల సంఘాలు మరియు ఉపాధ్యాయ సంఘాలు జేఏసీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాయి. తెలంగాణలో రెండో పీఆర్సీ కమిషన్ ముందు ఈ వాస్తవాలను నివేదించడం జరిగింది. అలాగే ఏపీలో కూడా రికవరీ పీరియడ్‌ను 15 ఏళ్ల నుండి 12 ఏళ్లకు తగ్గించాలని కోర్టు ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని పెన్షనర్ల సంఘాలు ఏకతాటిపైకి వస్తున్నాయి. అలాగే రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదంగా జీవించాల్సిన సమయంలో ఇలాంటి ఆర్థిక కోతలు విధించడం అన్యాయం. ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.